నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, పరిహారాలేమిటి, శుభాలేమిటి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ దైవాన్ని స్మరించుకోవాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించినటువంటి డాక్టర్ శంకర మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి అసలు ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రియమేవా వరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవా వరుంధే. ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం, కర్కాటక లగ్నంలో సూర్య బుధ గ్రహ సంచారం, సింహంలో కేతువు, కుజుడు కన్యలో, కుంభంలో రాహుచంద్రులు, మీనంలో శని, మిథునంలో శుక్ర గురు గ్రహాలు. ఈ విధంగా గ్రహ సంచారం కొనసాగుతోంది. శ్రావణ బహుళ పాడ్యం నుండి శ్రావణ బహుళ అష్టమి వరకు ఈ వార గ్రహ గమనాలు ఉంటాయి. సోమవారం శ్రావణ మాసం 11వ తారీఖు ఈశ్వరారాధన, శ్రావణ సోమవారము. 11వ తారీఖు చంద్రరాహుల యొక్క యుతి, దీన్నే అసెండింగ్ నోడ్ అంటాము. 12వ తారీఖు మంగళవారం సంకష్ట ఆహార చతుర్థి, అలాగే గురు శుక్రుల యొక్క సంయోగము 12:23 మంగళవారం జరుగుతుంది. రాత్రి 20:35 12వ తారీఖు చంద్రశని సంయోగము. 14వ తారీఖు రాత్రి 23:31 చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటారు. దీన్ని పెరిజి అని పిలుస్తాము. 3,69,300 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. 16వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి. గురుగారు, మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం? మేషరాశి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. 6లో కుజుడు, 4లో బుధుడు, 3లో శుక్రుడు, 11లో చంద్ర రాహువులు. అత్యంత శుభప్రదమైన కాలం నడుస్తోంది. మీ ఆశయాలు చక్కగా త్వరగా నెరవేరుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా ఆలోచించి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. చక్కని ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ విజయాలు సాధించండి. దైవబలం సహకరిస్తుంది. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో శ్రేయస్సు కలిగే విధంగా ఫలితాలుంటాయి. వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యంగా సంభాషిస్తూ నలుగురిని కలుపుకుపోతూ ముందుకు సాగటం ద్వారా గ్రహ బలం పెరుగుతుంది. వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారపరంగా అభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకోండి. అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కర్తవ్య దీక్షతో పనిచేస్తే అదృష్టం పెరుగుతుంది. సిరి సంపదలు పెరుగుతాయి. మనోబలం సహకరిస్తుంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. మంచి వార్తలు శక్తినిస్తాయి. గురుగారు, మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. గురుగారు, ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి? అధిక గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి దివ్యమైన శుభగ్రహ యోగం ఉన్నది. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో రవి, 2లో గురు శుక్రులు, 11లో శని, 10లో చంద్ర రాహువులు. ఉద్యోగాంశాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంతృప్తికరమైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. బుద్ధి బలంతో అవాంతరాలను అధిగమిస్తారు. సమయానుకూలంగా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకోండి. శ్రేష్టమైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో మేలు చేస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సిద్ధిస్తాయి. దేనికి సందేహించకుండా చక్కని ప్రణాళికలతో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. కార్యసిద్ధి లభిస్తుంది. ఇంటా బయట కలిసొస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్య కార్యక్రమాల్లో కాలం సహకరిస్తుంది. అదృష్టకాలం కొనసాగుతోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగంగా మలుచుకోవాలి. బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించాలి.
మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తుంది. మీరు చేసే కృషి మీకు శక్తిని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. మీ యోగ్యతను అనుసరించి ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన ప్రణాళికలను అమలు చేయండి. శాంతియుత మార్గంలో ముందుకు సాగండి. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం ఉత్తమం. వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? వృషభ రాశి వారికి లక్ష్మీ కటాక్షం సహకరిస్తుంది. లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, ఈ రాశివారు ఏవేవి దానం చేయాలి? 6 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ద్వితీయంలో బుధుడు, జన్మశుక్రుడు, తృతీయ కేతువు. వ్యాపార ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారంలో కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతూ లక్ష్యాలను పూర్తి చేయండి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగినట్లయితే వ్యాపారంలో పట్టు సాధిస్తారు. 10 మందికి ఉపయోగపడే విధంగా మీ ప్రయత్నాలు కొనసాగుతాయి. లక్ష్మీ కటాక్షం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఎంతగానో మేలు చేస్తాయి. శుభ భవిష్యత్తుకి బాటలు వేస్తారు. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకుంటూ క్రమంగా మీరు అనుకున్న విధంగా యోగ్యతను పెంచుకుంటూ డబ్బును పొదుపుగా వాడుకుంటూ వృద్ధి సూత్రాన్ని పాటిస్తూ సిరి సంపదలను పెంచుకోవాలి. సంతృప్తికరమైన ఫలితాలు ధనపరంగా లభిస్తాయి. సంపదలను వృద్ధి చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిస్థితులను అర్థం చేసుకుంటూ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. మిథున రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మిథున రాశి వారు సూర్య నమస్కారం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? మిథున రాశి వారు సూర్యుణ్ణి దర్శిస్తే ఉపయోగకరమైన ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారు ఏవేవి దానం చేయాలి? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో కుజుడు, ద్వాదశంలో శుక్రుడు. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. ప్రతి అంశాన్ని ధైర్యంగా ఆలోచించి సరైన ప్రణాళికల ద్వారా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. లోతుగా ఆలోచించడము, బాధపడటము, అసహనానికి గురి కావటము ఇలాంటివి చేయకూడదు. ఎవరో ఏదో అన్నారని ఎప్పుడో విషయాలను గుర్తు చేసుకుంటారు కొందరు. ఏదో అన్నారని దాన్ని సాగ్గా చూపించి బాధపడుతుంటారు మరికొందరు. ఇలాంటివి లేకుండా మనోబలంతో శాంతంగా ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. మీ ధైర్యమే మీకు బలాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగంలో మంచి జరిగే విధంగా సాహసోపేతంగా మంచి మార్గంలో నిర్ణయాలు తీసుకోండి. ఓర్పుతో సహనంతో వ్యవహరించాల్సిన కాలం ఇది. సహనాన్ని పరీక్షించేవారు ఉంటారు. ఆవేశం లేకుండా శాంతంగా ఉండాలి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. ఆర్థిక స్థితిగతులు కొంతవరకే సహకరిస్తాయి. మొహమాటం వల్ల ఇబ్బంది ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనిచేస్తే ఉద్యోగంలో మంచి జరుగుతుంది. నిందలు మోపేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకోబోయే ముందు ముఖ్య విషయాలలో 1-2 సార్లు పునఃసమీక్ష చేయడం మంచిది. మొత్తం మీద వారాంతంలో శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కర్కాటక రాశి వారు తప్పనిసరిగా నవగ్రహాలని రోజు ఒక్కసారైనా స్మరించాలి. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? వారంలో ఒక్కసారైనా నవగ్రహాలని దర్శించాలి. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది? నవధాన్యం అగ్నికి అర్పించాలి. సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, లాభంలో గురు శుక్రుడు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. మనోబలంతో ముందుకు సాగండి. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి. ప్రతిఫలం అందుతుంది. ఏకాగ్రతకు భంగం కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. సహనాన్ని కొందరు పరీక్షిస్తారు. వినయ విధేయతలతో ముందుకు సాగండి. మంచి కోసమై పోరాడండి. దైవ బలం కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాల్లో సహకరిస్తుంది. కొన్ని కార్యక్రమాల్లో మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ మీ ధర్మం, మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంఘర్షణాత్మకమైన వాతావరణానికి దూరంగా ఉండండి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. ఒక ఉపద్రవం నుండి బయటపడతారు. ఆర్థికంగా
కాలం సహకరిస్తుంది. ఎంత ఎక్కువగా పనిచేస్తే ఆర్థికంగా అంత మేలు జరుగుతుంది. అందుకు అవసరమైన కర్మసిద్ధి కలుగుతుంది. నిస్వార్థమైన మీ కృషి, గుర్తింపు ఇవన్నీ కూడా అక్కరకు వస్తాయి. ప్రతిభతో వ్యవహరించండి. ఏకాదశంలో గురు శుక్ర గ్రహాల వల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆపదల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి. మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి? సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించటం ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని నమస్కరించండి. గురుగారు, సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? కందులు కొద్దిగా కుజప్రీతిగా దానాలు చేయండి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం? కన్యారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో రవి బుధులు, 6వ రాశిలో చంద్రరాహులు. త్వరగా శుభాలు జరుగుతాయి. ప్రయత్నపూర్వక విజయం ఒకటి వెంటనే లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. సహాయ సహకారాలు అందుతాయి. పెద్దల నుండి మంచి పొందుతారు. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. గౌరవ పురస్కారాలు అందుతాయి. మీ శ్రమ నలుగురు గుర్తిస్తారు. మీ ఆశయం నెరవేరుతుంది. ప్రతి పనిలో నిబద్ధత పెరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మనోబలం సదా రక్షిస్తుంది. నిరంతర సాధన ముందుకు నడిపిస్తుంది. గతం కంటే మేలైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో కూడా శ్రేష్టమైన భవిష్యత్తు గోచరిస్తుంది. కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా మీ యోగ్యతను అనుసరించి శ్రమ చేయండి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అది సిద్ధిస్తుంది. దూరమైనవి దగ్గరవుతాయి. బంధుమిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి? కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేయాలి? సప్తమ శనియోగం ఉన్నది. కొద్దిగా నువ్వులు శని భగవానుడి దగ్గర ఉంచి నమస్కారం చేయండి. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. దశమంలో రవి, ఏకాదశంలో కేతువు, 9లో గురు శుక్రులు, 6లో శని. శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తుంది. ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. జీవితానికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు మేలు చేస్తాయి. ఉపయోగకరమైన సత్ఫలితాలను సాధిస్తారు. గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి. గృహ నిర్మాణాది యోగాలు కలిసి వస్తాయి. భూలాభం ఉన్నది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ప్రయాణాల్లో మేలు జరుగుతుంది. స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ దైవబలం ముందుకు నడిపిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరంతర సాధన కలిసి వస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబపరంగా వృద్ధిని సాధిస్తారు. స్థిరత్వం ఏర్పడుతుంది. న్యాయపరంగా మేలు జరుగుతుంది. కొందరికి మీ వల్ల ఉపకారం ఉంటుంది. దయాగుణంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ధర్మదేవతానుగ్రహ సిద్ధి కలుగుతుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? తులారాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది. ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశివారు? తులారాశి వారు లక్ష్మీ దర్శనం చేసినట్లయితే మరింత అదృష్టవంతులవుతారు. తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? శుభకాలం కొనసాగుతోంది కాబట్టి దానాలతో అవసరం లేదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో కుజుడు, దశమంలో కేతువు, అష్టమంలో శుక్రుడు. ఉత్సాహంగా పనులు మొదలుపెట్టండి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఇంట్లో వారితో ఒకసారి సంప్రదించడం మంచిది. దేనికి తొందరవద్దు, ఆవేశపడవద్దు. ప్రశాంతంగా కాలాన్ని అర్థం చేసుకుంటూ సద్వినియోగపరచుకోవాలి. వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి. మీకున్న ప్రతిభ మీకు గౌరవాన్ని తెస్తుంది. పనిలో గుర్తింపునిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తగిన అవకాశాలు పెరుగుతాయి. నమ్మకంగా పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వాయిదా వేయకుండా ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి. చెడు ఏమాత్రం ఊహించవద్దు. విజయం లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. సామరస్య ధోరణితో వ్యవహరించాలి. వ్యాపారంలో కూడా శాంతంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. అవసరాన్ని బట్టి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఆర్థిక స్థితిగతులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మొహమాటం లేకుండా శ్రద్ధగా పనిచేస్తే
ధనం వృద్ధి చెందే అవకాశం పెరుగుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. ఈ రాశివారు ఏ ఆలయాలను సందర్శించాలి? విష్ణు దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. ఏవేవి దానం చేయాలి? అష్టమ గురుదోషం ఉన్నది. కొద్దిగా శనగలు గురుగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమంలో గురువు, తృతీయంలో చంద్రరాహువులు. మనోబలంతో పనిచేయండి. ఏకాగ్రత ముందుకు నడిపిస్తుంది. దేనికి వెనకడుగు వేయవద్దు, నిరుత్సాహం చెందవద్దు. ప్రతి పనిలో ఉత్సాహంగా ఉండాలి. పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మితంగా సంభాషించాలి. చెడు ఊహించవద్దు. లోతుగా ఆలోచించి అధైర్యం చెందకుండా గంభీరంగా వ్యవహరించాలి. సకాలంలో మీ బాధ్యతలను మీరు చక్కగా ప్రారంభించండి. ఓర్పుని పరీక్షించేవారుంటారు. శాంతంగా సంభాషించాలి. ఇతరులకు మేలు చేయబోతే ఇబ్బందులు ఎదురవుతాయి. వివాదాస్పద అంశాల్లోకి తలదూర్చవద్దు. స్నేహితుల సహకారం అవసరమవుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో లోతుగా ఆలోచించండి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. మీరు చేసే శ్రమను అనుసరించి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి గుర్తింపు వచ్చే విధంగా పనులు చేయాలి. అభివృద్ధికి అవసరమైన విజ్ఞానవంతమైన సాధన అవసరం. కాలానుగుణంగా సానుకూల ఫలితాలు సాధించడానికి ఎంతగానో కాలం సహకరిస్తుంది. ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి? ధనుస్సు రాశి వారు సూర్య నమస్కారం చేసుకోవడం చాలా ఉత్తమం. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యుణ్ణి దర్శిస్తే మంచి జరుగుతుంది. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? గోధుమలు దానంగా అర్పించండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి కేవలం శనిగ్రహం మాత్రమే తృతీయంలో యోగిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో కృషిని బట్టి ఫలితం ఉంటుంది. శని బలం మాత్రమే రక్షిస్తోంది. శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. శ్రమకు ప్రాధాన్యత లభిస్తుంది. నిస్వార్థంగా చేసే శ్రమ మేలు చేస్తుంది. ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా సున్నితంగా వ్యవహరించాలి. శాంతంగా మాట్లాడాలి. అపార్థాలకు అవకాశం కల్పించకుండా వీలైనంత మౌనంగా ఉండాలి. అన్ని విధాల పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఆవేశంగా వ్యవహరిస్తే చేసిన శ్రమ అంతా వృధా అవుతుంది. మీ శాంతం మిమ్మల్ని సంస్కారవంతుల్ని చేస్తుంది. ధర్మాధర్మ విచక్షణతో ముందుకు సాగినట్లయితే సునాయాసంగా ఆటంకాల నుండి బయటపడతారు. సకాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా ఆటంకాల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సమిష్టి సహకారంతో లక్ష్యాలను పూర్తి చేయాలి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మకర రాశి వారు శివుణ్ణి దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవగ్రహాల దగ్గర నవధాన్యం కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి 5 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో బుధ రవులు, జన్మచంద్రుడు, పంచమంలో గురు శుక్రుడు. అదృష్టకాలం కొనసాగుతోంది. ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. చిత్తశుద్ధితో పనిచేయండి. మీ శ్రమ ఫలిస్తుంది. శ్రేష్టమైన కార్యసిద్ధి ఉంటుంది. ఎటు చూచినా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలి. విజ్ఞానం లభిస్తుంది. సృజనాత్మక ధోరణితో ముందుకు సాగండి. ప్రతిదీ అనుకూల దృక్పథంతోనే ఆలోచించండి. అద్భుతమైన వ్యాపార బలాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కలిసొస్తుంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార విస్తరణకు కాలం సహకరిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తులు పెంచుకునే వీలు కలుగుతుంది. ధన ఆదాయ మార్గాలు మీ కృషిని బట్టి పెరుగుతాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కడికి వస్తుంది. న్యాయబద్ధమైన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికార యోగం సూచితం. తోటివారి నుండి గుర్తింపు లభిస్తుంది. సహాయ గుణంతో పనిచేయండి. ప్రతిఫలం ఉత్తమంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు అందుతాయి. ఏ స్తోత్రాలను పఠించాలి? కుంభరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని మనస్సులో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః
అని స్మరించండి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? వారంలో ఒక్కసారైనా లక్ష్మీ దర్శనం చేయండి. ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురువుగారు, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. లక్ష్మీ గ్రహమైన శుక్రుడు 4వ రాశిలో, దైవ బలాన్ని ప్రసాదించే కేతు 6వ రాశిలో. అవసరాలకు ధనం అందుతుంది. ఆర్థిక కృషి విజయవంతమవుతుంది. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. గృహ వాహనాది యోగాలు సహకరిస్తాయి. విజ్ఞానవంతమైన మార్గంలో కృషి చేసినట్లయితే సకాలంలో బాధ్యతలు పూర్తవుతాయి. ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. చెడు ఊహించకుండా మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. దృఢ సంకల్పంతో నిశ్చయాత్మకంగా పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది. అందుకు అవసరమైన కృషిని కొనసాగించాలి. కేవలం ఊహలకే కాకుండా కార్యాచరణ రూపంలో పనిచేస్తే మంచి జరుగుతుంది. ఇదే విధమైన కృషిని వ్యాపారంలో కూడా చూపించాలి. వ్యాపారంలో చూపే చొరవ పనిచేస్తుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మంచి చెడులను అర్థం చేసుకుంటూ కష్ట నష్టాలకు అతీతంగా కార్యసిద్ధి లభించే విధంగా ధర్మబద్ధంగా పనిచేస్తే దైవానుగ్రహంతో మేలు జరుగుతుంది. తెలియని ఆటంకాల నుండి బుద్ధి బలంతో బయటపడాలి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. దగ్గర వారితో విభేదాలు రానేయవద్దు. శాంతంగా సున్నితంగా చిరునవ్వుతో వ్యవహరించాలి. నిరుత్సాహం చెందకుండా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి. ఏ స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? శివుణ్ణి దర్శించడం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంది, పరిహారాలు ఏ విధంగా పాటించాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.